సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కనుక మరి క్రిస్మస్ అంటే ఆల్రెడీ మరి డిసెంబర్ 31 అయిపోయింది కదా. మన కొత్త సంవత్సరంలోకి వచ్చాం. 6వ తారీఖు అంటే ఆల్రెడీ నూతన సంవత్సరం 6వ తారీఖులో ఉన్నామంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం. కనుక క్రిస్మస్ ఎలా చేసుకోవాలి అని కొంతమందికి ఆలోచన ఉంటుంది. నాకు కూడా ఆలోచన కలిగింది. ఏంటి మరి పాస్టర్ గారు ఈవేళ మరి నూతన సంవత్సరం కదా క్రిస్మస్ కార్యక్రమం అంటున్నారు ఏంటని ఆయన అడిగాను. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామండి, కొంచెం ఇంకా లేట్గా జరుపుకుంటాం కానీ ఈసారి కొంచెం ఎర్లీగా జరుపుకుంటున్నాం అన్నారు. ఏదైనా మనము దేవుణ్ణి మహిమపరచడం కదా. ఎప్పుడు చేసినా మనం ఏ సమయంలో చేసినా మనం ప్రభువారిని గణపరచడమే. ప్రభు వాక్యం ఏముందంటే నన్ను గణపరిచే వారిని నేనేం చేస్తాను అన్నాడు, గణపరుస్తాను అన్నాడు. సో మనము 2 మాటలు దేవుని గణపరచమనుకోండి, నీకు కానీ నాకు కానీ అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందంట ఆ మాట. కనుక మరి ఈ రాత్రి మీరంతా కలిసి దేవుణ్ణి ఇలాగ క్రిస్మస్ ఆరాధన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మొదటిగా అవకాశం ఇచ్చిన మీ సంఘ మరి కాపరి గారి దైవజనులకు, వారి కుటుంబమునకు, వేదికనున్న ఇంకా దైవజనులు వారి కుటుంబమునకు, మరి చేరిన మీ అందరికి కూడా మా నాసా సంస్థ తరపున, అలాగే మా అన్నవరం చర్చి సెంటనరీ కెనడియన్ బాప్టిస్ట్ చర్చ్ తరపున, మా కుటుంబం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నేను 20 minutes 20 నిమిషాలు మీకు షార్ట్గా దేవుని వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను త్వరగా. ఆల్రెడీ నేను బయలుదేరి చాలా సమయం అయింది. గేట్ వేసాడు, అరగంట సేపు 4 బళ్ళకి వేసాడు, దాని మీద లేట్ అయిపోయింది. కనుక ఇదైనా మరి దేవుని సమయం కనుక దేవునికే మనం వందనాలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, వందనములు స్తోత్రములు. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది ప్రభువా. నీ ప్రేమను ఎవరు వర్ణించగలరు దేవా. మరి మీరు ఈ లోకమునకు రావడం తండ్రి మా జీవితానికి ధన్యం ప్రభువా. మీరు లోకంలో తండ్రి మీరు జన్మించకపోతే మాకు రక్షణ లేదు ప్రభువా. కనుక ఈ రక్షణ మీ వల్ల మాకు కలిగింది. కనుక ఈరోజు మేము కుటుంబాలుగా మేము కూడి సంఘాలుగా కూడి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మరి బిడ్డలు కలిసి ఈ రాత్రి కొన్ని విషయాలు నేర్చుకొని ఉండగా వారితో మీరుండండి, వారిని దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. మీరు అలాగే వింటూ ఉండండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, చూస్తున్నారు. మరణ ఛాయ గల ప్రదేశం మీద ఏం కలిగిందంటే అక్కడ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయ గల సీతారాంపురం మీద ఏమొచ్చింది? ఇప్పుడు వెలుగు వచ్చింది. అంటే మనము ఇది వరకు మనము చీకటిలో జీవిస్తున్నాం, ఇది వరకు మనము అంధకారంలో జీవిస్తున్నాం. యేసు ప్రభువుని మనము తెలుసుకొనక ముందు, యేసు ప్రభు వారిని మనం రక్షకుడుగా అంగీకరించక ముందు మనం ఎక్కడ ఉన్నామంట? చీకటిలో ఉన్నాం. ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి రప్పించడానికి ప్రభు మనకి మార్గాన్ని సిద్ధపరిచారు. అంటే ఎవరైతే చీకటిలో జీవిస్తున్నారో, ఎవరైతే అంధకారంలో జీవిస్తున్నారో, ఎవరైతే అజ్ఞానంలో జీవిస్తున్నాడో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా, యేసు ప్రభు యొక్క పుట్టుక ద్వారా ఆయన వెలుగులోనికి నడిపించడానికి ప్రభు మనల్ని ఏం చేశాడంట? ఒక సమూహంగా ఏర్పాటు చేశాడట. మీరందరూ కూర్చొని ఇలాగ దేవుని మాటలు వింటున్నారంటే అది దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక. చాలా మంది చూడండి ఎక్కడో ఇంట్లో దగ్గర ఉన్నారు, వారు పనులు చేసుకుంటున్నారు, టీవీలు చూసుకుంటున్నారు. ఎవరికి ఇష్టానుసారంగా మనం ఏం చేస్తున్నాం? మన పనులు మనము చేసుకున్నాం. చలి అయినా రాత్రి అయినా ఎంత కష్టతరమైన పరిస్థితి అయినా మనం ఏం చేసాం? ఇక్కడ కూర్చొని దేవుని మాటలు మనము వింటున్నాం. వినటి వల్ల ఏం కలుగుద్ది? విశ్వాసం. చూసారా, వినటి వల్ల ఏం కలుగుద్దంట? విశ్వాసం కలుగుద్దంట. ఇంకొక విషయం చెప్పమంటారా? ప్రార్థన ఏం చేస్తాంట? పరిస్థితిని. ద ప్రేయర్ కెన్ చేంజ్ ఆల్ ద సిచ్యుయేషన్స్. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తారట. నువ్వెంత భయంకరమైన స్థితిలో ఉన్నా, నువ్వెంత అజ్ఞానంలో ఉన్నా, దేవునికి నువ్వు మొరపెడితే, దేవా నువ్వు నా ప్రార్థన ఆలకించి నాకు సమాధానం దయచేయి, నా కుటుంబ పరిస్థితులు మార్చు అని నువ్వు భక్తితో ప్రార్థన చేస్తే ఏమవుద్దంట? పరిస్థితులన్నీ కూడా మారిపోతాయండి. ఒకప్పుడు మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలాగుంది, మనం ఎటువంటి భయంకరమైన స్థితిలో జీవించాం. ఈరోజు ప్రభువు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినందుకు మనం ఏం చేస్తున్నామంటే వెలుగులో మనం ఇప్పుడు ఉన్నాం. ఇతరుల వలె కాకుండా మనము రెట్టింపు ఆశీర్వాదకరంగా మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలా క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే చెప్పండి మీరు, క్రిస్మస్ అంటే ఏంటి? నేనేమంటున్నానంటే క్రీస్తును ఆరాధించడమే, కానీ కొత్త పదం చెప్పాలి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఇవ్వడం. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? ఇవ్వడం. తండ్రి తన కుమారుని ఈ లోకానికి ఇచ్చారు.
తన కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకమునికి ఇచ్చాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, షుడ్ నాట్ నెవర్ మెజర్. ఎవడు దాన్ని కొలవలేరు. కొలుతారు మీరు ఎవరైనా? ఎవరు కొలవలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఆయన అనుగ్రహించడం కారణం ఏంటంటే నీవు నేను ఏం చేయాలంట? నిత్య జీవం పొందటానికి, రక్షణ పొందడానికి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపాడు. అది అంతే తప్ప ఆయన ఏదో పని పాటు లేకుండా పంపలేదు. ఒక ఉద్దేశం ప్రకారము, ఒక చిత్త ప్రకారము కార్యము జరగాలి. అలా ఎందుకు రావాలి? ఆయన ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాలి అంటే, మనము పూర్వకాలం పరిస్థితులు మనం చూసినప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వముకు మధ్యలో బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య దేవుడు 400 సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 400 సంవత్సరాలు ఏ మానవునితోనూ దేవుడు మాట్లాడలేదట. తర్వాత ఆయన 400 సంవత్సరాల తర్వాత తన కుమారుడిని పంపించి మానవులతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి, మానవులతో ఆయన జీవించాలని ఉద్దేశం కలిగి తన కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకమునకు మరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మింపజేసి ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. పిల్లలు చూసారా? అంటే దీనికి ఎంత మనము 400 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క సువార్త మనలో వచ్చింది, దేవుని యొక్క వాక్కు ఈ లోకానికి వచ్చింది. అప్పుడు దాకా మానవుడు అందరూ ఎలా ఉన్నారంట? చీకటిలో. యెషయా గ్రంథకర్త, ప్రవక్త రాస్తున్నాడు, మానవులందరూ కూడా ఎలా ఉన్నారంట? చీకటిలో జీవిస్తున్నారంట. అయితే తన తండ్రి తన కుమారుడు ద్వారా వెలుగులోనికి నడిపించడానికి ప్రజల్ని ఇక్కడ పంపించాడు అనమాట. మొట్టమొదటిగా సువార్త ఎవరికి వెళ్ళిందమ్మా? ప్రభు జన్మించిన తర్వాత మొట్టమొదటిగా సువార్త ఎవరికి వెళ్ళింది? గొల్లలకి వెళ్ళింది. ఎక్కడో చీకటిలో, ఎక్కడో మారుమూల, ఎక్కడో మరి ఊరి అవతల వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి వేళ వారు తమ మందను కాసుకొనిచుండగా వాళ్ళు చాలా భయంతో ఉన్నారు. ఆ చీకటిలో చలి, మనకులాగా స్వెటర్లు వేసుకొని ఉండొచ్చు, మంటలు కాసుకుంటున్నారు, మంట వేసుకొని మంట కాగుతున్నారు. సడన్ గా ఏమొచ్చింది? అక్కడికి ఒక దూత వచ్చి భయపడకుడి అన్నది. అంటే వీళ్ళందరూ కూడా ఆ వెలుగును చూసి భయపడిపోయారు. అంటుంది ఆ దూత, అంటుంది భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగవో మహా సంతోషం. మామూలు సంతోషం కాదు, ఇది మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాను. అంటే ఎవరు? దావీదు పట్టణంలో మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. గొల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న వారిని తన వెలుగులోనికి నడిపించడానికి తేజోమయుడైన యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించారు. మొట్టమొదటిగా ఆయన సువార్త అజ్ఞానంలో ఉన్న, అంధకారంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళింది. వారు వెంటనే ఏం చేశారు? వారు ఆ వార్త విని చాలా సంతోషంతో మరి ప్రభువుకి ఏం అర్పించారమ్మా? చాలా బంగారమా, గొర్రెలు, చాలా శ్రేష్టమైన గొర్రెలను వారు భుజం మీద ఎక్కించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారము చేశారు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చుట గొల్లలు కూడా ఏమి ఇచ్చారు? చాలా విలువైన కానుకలు ఇచ్చారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగకముందు నేను ఒక విషయాన్ని చెప్తాను. అమెరికా దేశంలో చూసినప్పుడు నవంబర్ 30 వరకు వాళ్ళు కష్టపడి పనిచేస్తారట. జనవరి 1వ తారీఖు నుంచి, అంటే 2వ తారీఖు నుంచి నవంబర్ 30 వరకు కష్టపడి పనిచేస్తారు. అంటే ఎన్ని నెలలు పనిచేస్తారు? 11 నెలలు పనిచేస్తారు. 12 నెలలు పనిచేయరు వాళ్ళు. డిసెంబర్ నెల అంతా 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31 వరకు కూడా ఏం పని చేయరట. మరి ఏం చేస్తారంటారు? 31 రోజు కూడా దేవుని మందిరానికి వెళ్తారంట, క్రిస్మస్లు చేసుకుంటారంట. 1వ తారీఖు మొదలుకొని 31వ తారీఖు వరకు దేవుని ఏం చేస్తారు? వాళ్ళు ఆరాధన చేస్తారంట 31 రోజులు కంటిన్యూగా. ఎంత డబ్బులు ఖర్చు పెడతారు తెలుసా? మనం చిన్న చిన్ని 10,000 20,000 ఖర్చు పెడతాం, వారు కోట్లు ఖర్చు పెడతారట, మిలియన్స్. అంటే వాళ్ళకున్న డబ్బు అంతా ఏం చేస్తారట? ఆ సంవత్సరంలో దాచుకున్న మనీ అంతా కూడా ఎవరికి ఇస్తారో తెలుసా? పేదవారికి, పేదవారికి, దిక్కులేని వారికి, ఇలాగా ఆ డబ్బులన్నీ కూడా, ఆ దాల్చిన డబ్బులన్నీ కూడా ఇస్తారంట. దేవుడు ఏం చెప్పాడు? ఇవ్వండి. యెహోవాకు అప్పిచ్చేవాడు ఎలాంటి వాడంట? పేదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. చూడండి ఒకసారి, పేదలకు అప్పేవాడు ఎప్పుడైనా మీరు ₹1 ₹10 దేవుడికి నీవు ఇచ్చినట్టు ఏంటంటే దేవునికి అప్పిచ్చేవాడు. నువ్వు పేదలకు ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే పరలోకం ఉందని దేవునికి నువ్వేంటంటే
దేవునికి అప్పించి ఒక రోజు దేవుడు దానికి నీవు వడ్డీ వేసి ఏం చేస్తాడంటే నీకు మళ్ళీ తిరిగి ఇస్తాడనమాట. అంటే నువ్వు ఆపద సమయంలో, కష్ట సమయంలో, దుఃఖ సమయంలో ఉన్నప్పుడు దేవునికి నువ్వు ఏదైతే చెల్లించావో తిరిగి దేవుడు నీకు ఏం చేస్తాడు, దాన్ని మళ్ళా ఇస్తాడండి. ఎంత గొప్ప దేవుడు నిజంగా. ఆ దేవుడిని కలిగిన, యేసు ప్రభువుని కలిగిన ప్రతి కుటుంబము ఆశీర్వదించబడద్ది, దీవించబడద్ది ప్రియులారా. అయితే వాళ్ళు ఏం చేస్తారట, ఆ డబ్బులన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇలాంటి టేబుల్ మీద, ఒక బజార్లో ఇలాంటి టేబుల్ మీద బాటిల్స్లో ఇలా పెడతారట లైన్గా. ఆ బాటిల్స్లో ఏం చేస్తారట, ఇందులో కొన్ని డాలర్స్, ఇందులో కొన్ని డాలర్స్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, ఒకవేళ ఎన్నెన్నో డాలర్లు ఉండొచ్చు అనమాట. అంటే వాళ్ళకు తోచినవన్నీ కూడా డబ్బాలో వేసేసుకుని ఉంచుతారట. ఇలాగా దారి కదా, ఇలా దారి వెళ్తుంది అనమాట. వెళ్తున్నప్పుడు పేదవాడు ఎవరైనా వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడంటే పిలుస్తారనమాట, నీకు కావాల్సింది తీసుకుంటారట. అందులో ఎంత ఉందో ఎవరికి తెలియదు. వాడు ఏం చేస్తాడంటే ఆ బుడ్డు దగ్గరికి వెళ్ళి ఆ బుడ్లో ఇలాగ ఒక కాయిన్ ఉంటుంది అనమాట, అది వేస్తే అది తిరిగి ఆ కలర్ మారిన తర్వాత అందులో డబ్బులు ఎంత ఉన్నాయో కనిపిస్తాయట. మనం చూడండి టీవీలో మ్యాజిక్ షోలు వస్తుంటుంది చూసారా, మనం తిరిగి అలాగే ఆ బాటిల్లో వేయగానే ఆ బాటిల్లో ఉన్న అమౌంట్ కనపడదట. 5,000, 10,000, 1000, 2,000, 3,000. ఆ డబ్బు ఎంత వస్తే అదంతా కూడా ఎవరికి ఇచ్చేస్తారు, ఎవరైతే దాంట్లో వేస్తున్నాడో వాడికి ఆ డబ్బులు ఇచ్చేస్తారు. ఎంత చారిటీ నిజంగా, ఎంత దాతృత్వం. కనుకనే ఈరోజు అమెరికా దేశాన్ని దేవుడు ఏం చేశాడు, ప్రపంచ దేశాల కన్నా మిన్నగా దేవుడు దాన్ని దీవించాడండి. చూసారా, ఈరోజు ఇండియా దేశానికి మరి వాళ్ళు పంపించే మనీ ఎంతంటే కోట్లలో ఉంటుంది అనమాట. అంటే మనము దేవునికి ఎంత ఇస్తున్నామో అదంతా కూడా చాలా విలువైందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. సరే, వాక్యంలో మనం చూసినప్పుడు ఆ గొడవలంతా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాలకి వాళ్ళు ఏం చేశారు, నమస్కారము చేశారు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తూర్పు దేశపు జ్ఞానులు వాడు బయలుదేరి ప్రభుకి ఏం తీసుకొచ్చారు, బంగారము, బోళము, సాంబ్రాణి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు, 2 సంవత్సరాలు ప్రయాణం చేసి తూర్పు దేశం నుంచి వారు ప్రయాణం చేసి ఏ బంగారం తెచ్చే దేశ, శాబాదేశపు బంగారం. అంటే శాబాదేశపు బంగారం అంటే ఆ రోజుల్లో చాలా విలువైందంట, ప్రతిష్టమైంది, శ్రేష్టమైన బంగారం. యేసు ప్రభు వారికి ఏం చేశారంటే అటువంటి ముఖ్యమైన కానుకలను తీసుకొచ్చారట. అయితే ఈరోజు ప్రభుకి మనం ఏ కానుకలు ఇస్తున్నాం? ఈ రాత్రి మనము ఈ క్రిస్మస్ వేడుకల్లో మనం ఎటువంటి క్రిస్మస్ కానుక ప్రభుకి ఇస్తున్నాం? నీ హృదయాన్ని ఇస్తున్నావా, లేదా నీ డబ్బుల్ని ఇస్తున్నావా, లేదా నీకున్న దేనైనా నీ విలువైంది నువ్వు ఏదైనా అనుకుంటున్నా దేవునికి ఇస్తున్నావా అని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన కానుక. అంటే మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వేదో 100 రూపాయలు ఇచ్చాం, 1000 రూపాయలు ఇచ్చాం, 2000 ఇచ్చాం కాదు. దేవునికి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే నీ హృదయము కావాలి. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే సమస్తాన్ని ఇచ్చినట్లే ప్రియులారా. ఓకే, 2 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. క్రిస్మస్ వెలుగులోనికి ఎలాగో మానవుడు వస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అక్కడ. ఆయన పేరు ఏం పేరంట, జక్కయ్య చాలా ధనవంతుడు. పన్నులు వసూలు చేసుకుంటూ అన్యాయంగా సంపాదించుకుంటూ తన ఆస్తిని కూడబెట్టుకుంటూ ప్రజల్ని ఎవరు లెక్క చేయకుండా చాలా భయంకరమైన జీవితంలో జీవిస్తున్నాడు. ఆయన ఆస్తిపరుడే, కానీ ఆయన జీవితంలో ఏమి లేదు, నెమ్మది లేదు. ప్రతివాడు తిట్టుకుంటున్నాడు. ఆయన జక్కయ్యని చూసిన వాడు తిట్టుకుంటున్నాడంట, ప్రక్కకి వెళ్ళిపోతున్నాడంట, ఓ జక్కయ్య వస్తున్నాడని చెప్పి. ఎందుకంటే ఆయన అలా సంపాదించుకుంటున్నాడు, అంటే అన్యాయంగా సంపాదిస్తున్నాడు పన్నులు. అయితే ఒకరోజు యేసు ప్రభువు వారు ఆ యెరికో పట్టణానికి వచ్చారట. ఇది వెళుతున్న సమయంలో చాలా సమూహం ఆయన చుట్టూ ఉన్నారు. ఉన్నప్పుడు ఈ జక్కయ్య అనుకున్నాడంటే ఏంటి ఎంతమంది ఉన్నారు ఆయన చుట్టూను, ఈయనంత గొప్పవాడా, ఈయనకి ఏమైనా పేరు ప్రతిష్టలు ఉన్నాయా, ఈయన ఎవరు అసలు? వాళ్ళు చూస్తున్నారు కదా, నేను కూడా చూడాలి అనుకుని దగ్గరికి వెళ్తే ఈయనకి ఎంత మాత్రం కూడా అవకాశము లేదట, దోసేస్తున్నారంట ఈ పుట్టువాడు ఒకటి. అయితే ఏం చేయాలి నేను అని తన అనుకుని మనసులో ఒక చెట్టు ఎక్కితే బాగుంటుంది కదా, నేను చూడగలనని తన మనసులో అనుకొని ఒక మేడి చెట్టు ఎక్కాడండి. తన మనస్సులో ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నాడో, మీరు జాగ్రత్తగా ఆలకించాలి, సింపుల్గా తీసుకోవద్దు దీన్ని. ఎప్పుడైతే జక్కయ్య తన మనస్సులో తన హృదయంతో తన ఆలోచనతో అనుకుంటున్నాడో ప్రభువు నేను చూడాలి అని అనుకుంటున్నాడో, తన మనస్సు ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి.
సార్ నీ హృదయ తలంపులు గ్రహించిన దేవుడు వెంటనే నీ దగ్గరికి రావడానికి సిద్ధపడతాడు. ఆ జక్కయ్య చెట్టెక్కి అనుకున్నాడు, ప్రభు వెంటనే ఆయన దగ్గరికి వచ్చాడండి. మరుక్షణము ప్రభు వచ్చాడు, జక్కయ్య త్వరగా దిగుము. ఇంకా ప్రభుతో ఏం మాట్లాడలేదు, ఆయన పేరు కూడా తెలియదు. కానీ హృదయంలో ఎరిగిన దేవుడు జక్కయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు. పేరు పెట్టి పిలిచాడండి. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. యాకోబుని పేరు పెట్టి పిలిచాడు, మోషేని పేరు పెట్టి పిలిచాడు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలుస్తాడు. పిల్లరా జక్కయ్య త్వరగా దిగుము అంటే ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. త్వరగా దిగిపోడు, పాపం ఎలా దిగడా ఆయనకి తెలియదు. ఈరోజు నేను ఇంటికి రావలసి ఉన్నది అంటే జక్కయ్య ఇంకేం మాట్లాడలేదండి. వెంటనే ఆయన చేర్చుకుని నేను ప్రభు ఏం మాట్లాడలేదు. జక్కయ్య అనుకుంటున్నాడు, ఏంటి ఈయన నా ఇంటికి వచ్చాడని తన మనసులో అనుకోవచ్చు, చాలా సంతోషపడవచ్చు. ఒకవేళ ఎమ్మెల్యేగా ఇంటికి వచ్చారనుకోండి, మీరేం చేస్తారు, ఈ రోడ్లు మొత్తం ముగ్గులు మొత్తం ఇవన్నీ డెకరేషన్ మొత్తం ఆ చివరి నుంచి చివరికి చేస్తారు కదా. అంటే ఒక ఎమ్మెల్యే గారికి ఇచ్చే ప్రయారిటీ మనం ఎంత ఇస్తామో, మొత్తం ఊరు జనాలంతా కూడా అటు సైడ్ ఇటు సైడ్ నుంచి ఉంటాం. ఆనాడు యేసు ప్రభు వారు కూడా వెళుతున్నప్పుడు కూడా ప్రజలంతా కూడా అలా ఉండేవారట. యేసు ప్రభు ఒక పాపి ఇంటికి వెళ్తున్నాడంటే చాలా మంది అనుకున్నారంటే, ఏంటి ఆయన ఇంటికి వెళ్తున్నాడు ఈయన అనుకున్నారట. కానీ నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు ప్రభు రావడానికి కారణం ఏంటి? క్రిస్మస్ అంటే అసలు ఏంటి? రక్షణ. క్రిస్మస్ అంటే అంటే ఎక్కడైతే మానవుడు నశించిపోతున్నాడో వారిని రక్షించడానికి ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య నశించిపోతున్నాడు, పాపములో జీవిస్తున్నాడు. ఈ రోజు జక్కయ్య నేను రక్షించాలనుకున్నాడు ప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళి నించున్నాడు. జక్కయ్య అన్నాడు, నాయన నా జీవితం అంతా మారిపోయింది, నాకేం అవసరం లేదు, ఇదిగో నా ఆస్తిలో సగాన్ని భేదాలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 గంటలు అంటే ఇంకా జక్కయ్య దగ్గరికి ఏముంటుందండి, అప్పు చేయాలి. ఇంకా అంటే నేను అప్పు చేసానో జరా బాకీలన్నీ కూడా నేనేం చేస్తాను, తీర్చేస్తాను ప్రభు, నాకు ఇది అవసరం లేదు, నువ్వు నాకుంటే చాలు ఉంటుంది, నువ్వు ఉంటే నాకు చాలు చేసి అనుకున్నాడు జక్కయ్య. ప్రభు ఏమన్నాడు తెలుసా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, హల్లెలూయా. నేడు నీ ఇంటికి రక్షణ, అదే క్రిస్మస్. ఏ ఇంటికైతే రక్షణ వస్తుందో, ఏ కుటుంబానికైతే రక్షణ వస్తుందో అదే నిజమైన క్రిస్మస్. అద్భుతంగా మన క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, పెయింటింగ్స్, డెకరేషన్స్ అవన్నీ కామన్గా చేసుకుంటాం. కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా, రక్షణ రావాలి నీ జీవితానికి. రక్షణ లేకపోతే మనం ఇంత కాలం జీవించినా, ఎన్ని రోజులు జీవించినా అదంతా కూడా వ్యర్థమే. రెండో విషయం చెప్పి నేను ముగిస్తాను, వాక్యంలో ఏం చెప్పట్లేదు కానీ తక్కువ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, ఆమె ఒక బావి దగ్గర నీళ్లు తోడుకుంటుంది. సమరయులు యూదులకు సాంగత్యం ఉండదు, వెలివేయబడిన జనాంగం సమరయులు. అటువంటి స్త్రీ అక్కడికి వెళ్ళి నీళ్లు తోడుకుంటున్న సమయంలో ప్రభు ఆమెను దర్శించాడు, ఆమెతో మాట్లాడాడు, చాలా సంభాషణ చేశాడు. ప్రభు అన్నాడు, నువ్వు పాపి అని ఆమెతో ఒప్పించాడు. చివరికి ఆమె పాపంలో ఒప్పుకుంది, దేవుని యొక్క మాటలు వింది. ఆమె అంటుంది ఒక మాట ఏంటంటే, ఈ లోకమునకు మెస్సియా వస్తాడని నాకు తెలుసు అన్నది. ప్రభు చాలా సమయం తర్వాత ఏమన్నాడంటే, ఆ మెస్సియాను నేనే. అంటే తన జీవితంలో ఏం కలిగింది తెలుసా, మారు మనసు కలిగింది, పశ్చాత్తాపడ్డ. తన కొండను ఏం చేసిందంట, విడిచిపెట్టింది. పిల్లారా, విడిచిపెట్టి తన ప్రజల దగ్గరికి వెళ్ళి తన రక్షణ సువార్తను వాళ్ళకి ఏం చేసిందంట, ఇదో నేను రక్షింపబడ్డాను, మీరు కూడా రక్షింపబడండి. అంటే ఆ ప్రాంత ప్రజలు, సమరయ పట్టణం అంతా ఏమైపోయిందంట, రక్షింపొందించారు. ఒక్క రక్షణ విషయంలో తన పట్టణం అంతా ఏమైందంట, మారిందంట. అదే నిజమైన క్రిస్మస్ అంటే. ఆ సమరయ స్త్రీ జీవితంలో నిజమైన క్రిస్మస్ చేసుకుంది ప్రియులారా. కనుక మీరు మనము కూడా ఇటువంటి క్రిస్మస్లు, రక్షణకరమైన క్రిస్మస్లు చేసుకోవాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో అందరం కూడా బాబు కొద్ది నిమిషాల్లో అయిపోద్ది నాన్న, కొద్దిగా ఆగుతారా నాన్న? బాబు పిల్లలు, బాబు లవరాజు మా ఎవరన్నా ఉన్నారో 2 నిమిషాలు ఆఫ్ చేయమనండి. బాబు 2 నిమిషాలు ఆఫ్ చేయండి నాన్న. బాబు 2 నిమిషాలు ఆఫ్ చేయండి బాబు, 2 నిమిషాల్లో అయిపోతుంది.
దయచేసి అబ్బు ఇటు రండి. అబ్బు మంగ ఇలా రండి. అబ్బు మంగ అరే అబ్బిడి ఏరా ఇక్కడ పెడుతుంటే మీరు వెనకాల ఎందురా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మన పేట డెవలప్ అవ్వలేదు, పనికి మన వాళ్ళు అని అంటుంటని ప్రతి ఓడును ఇది పెద్ద వత్తదిలాగా. బాబు వెనక నుండి వాళ్ళు ముందు రండి ఒకసారి. రండి, ఈ బాక్స్ లో ఉన్నాయని ఇచ్చేసి పైకి రండి. తీసుకుంటారా? అందరు త్వరగా ఇచ్చారు చూడు అక్కడక్కడ. బాబు ఇటు వచ్చేయండి, క్యాండిల్ వెలిగిస్తాం. రండి నాన్న, ఇటు వచ్చేయండి అందరు కూడా. అయిన తర్వాత పిల్లల ప్రోగ్రాలు ఉన్నాయి ఏంటంటే అందరికి ఇచ్చేయండి దయచేసి. క్యాండిల్స్ అందరికి ఇచ్చేయండి. అప్పుడు త్వరగా ఇవ్వాలా. అప్పుడు చాలా పోతే ఇక్కడ ఉన్న క్యాండిల్స్ తీసుకోండి. అరే నాన్న మీరు కూడా తీసుకోండి బాబు.